అందరికీ నమస్కారం. "మేసే గాడిదను కూసే గాడిదొచ్చి చెడగొట్టిందని" ఒక సామెత. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఎవరిని చెడగొడుతున్నారు, ఎలా చెడగొడుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల కోసం ప్రజల జీవన విధానంతోని, ప్రజల జీవితాలతో, దైనందిన కార్యక్రమాలతో ఆడుకుంటున్నారనేది ఈ 2, 3 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఒక ఉదాహరణ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సీదిర అప్పలరాజు మాజీ మంత్రి జైల్లో ఉన్నాడు కాబట్టి అతను పరామర్శించడానికి వెళ్ళడానికి మిలాఖత్ పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మామూలుగా అయితే ఒక కారులో డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉన్న కాన్వాయ్‌తో, ఉన్న సెక్యూరిటీతో వేగంగా వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని ఒక రాజకీయ ప్రసార సభలాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడికి జనాన్ని క్రోడీకరించి ఒక నాయకుడు వెళ్తే జనం ఖచ్చితంగా వస్తారు. వస్తున్నారు కాబట్టి ఆయన వెయిట్ చేయకూడదు. ఆయన స్ట్రెయిట్ అవే ఎళ్ళిపోతే ఆయన ఎవరినైతే పరామర్శించాలనుకుంటున్నాడో వాళ్ళని పరామర్శించి వచ్చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక రాజకీయ ప్రసార సభలాగా, బల నిరూపణ కార్యక్రమంలాగా చేసుకొని ఆయన దారి పొడుగునా అందరిని పల పల పలకరించుకుంటూ వెళ్ళాడు. సో, ఈ జనం అందరిని క్రోడీకరించడం అనేది త తను ఏదైతే అనుకున్నాడో అంటే పరామర్శించాం అనే కార్యక్రమం పక్కకు పెట్టి బల ప్రదర్శనలా చేశాడు. అంటే జనాన్నందరిని అక్కడికి రప్పించుకుంటూ ఉన్నాడనమాట. ఇదే మేసే గాడిదని కూసే గాడిదొచ్చి చెడగొట్టడం అంటే. ఇంకా మేమేం తక్కువ కాదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అలాగే తయారయ్యారు. నిన్న జరిగినటువంటి 1 తారీఖున జరిగినటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవం, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి దారుణంగా అన్ని జిల్లాల నుంచి బస్సులన్నీ వాటికే కేటాయించుకొని ఆర్టీసీ ప్రైవేట్ బస్సులన్నీ కేటాయించుకొని జనాన్ని అక్కడికి సమీకరించారు. రెండోదేంటంటే ఎంత దారుణం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో పరీక్షలు కూడా రద్దు చేశారు. చాలా స్కూల్స్‌ని 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మంచి అభివృద్ధి కార్యక్రమం పెట్టారు. బాగానే ఉంది. దానికి మీకొచ్చినంత మంది వస్తారు. చూసుకోవాలనుకున్నోళ్ళు వస్తారు. తెలుసుకోవాలనుకున్నోళ్ళు వస్తారు. పాఠశాలలు మరీ సెలవులు ఇచ్చేసి, పిల్లలకి 2, 3 రోజులు సెలవులు ఇచ్చేసేసి, వాళ్ళ స్కూలుకెళ్ళకుండా చేసి, బస్సులన్నీ హైర్ చేసుకొని, అదే విధంగా 4, 5 జిల్లాల మొత్తం ప్రజలందరిని అక్కడికి తరలించడానికి బస్సులు పెట్టి, ప్రభుత్వం డబ్బులు దాదాపు ₹40,00,00,000 ఖర్చు పెట్టి కార్యక్రమం నిర్వహించడం అనేది మేసే గాడిదను కూసే గాడిదొచ్చి చెడగొట్టడం. ఈ రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే అటు జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నాడు. ఇటు చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలి కానీ, ప్రజల పనులు చెడగొట్టే కార్యక్రమాలు చేయకూడదు. డబ్బులు దుర్వినియోగం చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇకపై కార్యక్రమాలు చేస్తే గాడిదలు కాకుండా ఉంటారు. థాంక్ యూ.